కీర్తనల గ్రంథం 145 కీర్తన 145 కీర్తన 14వ చరణం, 146 కీర్తన 8వ చరణం. 145 కీర్తన 14వ చరణం నాతో కలిసి చెప్పండి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. 146 కీర్తన 8వ చరణం. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరువచేయువాడు. తర్వాత మాట, కృంగిన కొందరిని లేవనెత్తువాడు అని అంటలా. ఏమంటాడు? కృంగిన వారందరినీ లేవనెత్తే దేవుడు అంటాడు. వాక్యం వింటున్న దైవజనమ, తన దేవుడైన యెహోవాని గురించి భక్తుడు మాట్లాడుతున్న మాట, ప్రపంచంలో ఎవరెవరు ఏ ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నారో కృంగిన వారందరినీ ఆయన లేవనెత్తుతున్నాడు అని భక్తుడైన దావీదు దేవుని గుణాతిశయాలు చెప్తున్నాడు. సరే, దేవుడు లేవనెత్తటం ఆ మాట ప్రక్కన పెడితే, అసలు మనిషి తన బ్రతుకులో ఎందుకు కృంగిపోతున్నాడు? కృంగిపోతున్న వ్యక్తిని మరెక్కువగా కృంగదీసేది ఎవరు? సామెతల గ్రంథంలో ఓ స్థలంలో రాసి ఉంటుంది, నరుని హృదయములో ఉన్న విచారం ఒక మనిషిని కృంగదీస్తూ ఉంటుందట. ఎవరి హృదయంలో ఉన్న విచారం? నరుని హృదయములో ఉన్న విచారం ఆ మనిషిని కృంగదీస్తూ ఉంటుందట. విచారం అని అనటంతో ఏదో కొంతమందికి విచారాలు ఉన్నాయి, వీళ్ళకి అసలు ఏ బాధలు లేవయ్యా నేనంట అలా చెప్పుకునే నరుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన విచారం, ఒక్కొక్క రకమైన బాధ. ఒక ఇంట్లో ఆరోగ్యానికి వచ్చినటువంటి బాధ గుండెలను నిలబడి చేస్తూ ఉంటే, ఇంకొక ఇంట్లో ఆర్థిక సంబంధమైనటువంటి బాధలు, మరొక ఇంట్లో అన్నీ బాగుంటే ఆత్మీయ కొరత మరో చోట, మరికొన్ని చోట్ల ఆత్మీయ స్థితిలో బాగుంటే ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మానసిక స్థితి, ఈ హృదయంలో విచారాన్ని బట్టి మనిషి రోజు రోజుకు కృంగిపోతున్నాడు. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే, మనిషి అలా కృంగిపోయిన స్థితిలో ఉంటే శత్రువైన సాతాను ఆ వ్యక్తి ప్రక్కన చేరి మరెక్కువగా వాడు కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. కొంతమంది చూడండి, చిన్న చిన్న సమస్యలకే ఇక జీవితంలో మాకేం మిగలలేదయ్యా, మేము సర్వస్వం కోల్పోయాం, చావు తప్ప మా బ్రతుకులో మరొక ప్రత్యామ్నాయం లేదు, మేము చనిపోతేనే ఈ సమస్యకు పరిష్కారమని చిన్న చిన్న సమస్యలు కూడా కదిలిపోయి పూర్తిగా కృంగిపోయిన స్థితిలోకి వెళ్తారు. వాళ్ళను కృంగదీసింది సమస్య అనే కంటే కూడా సమస్యను బట్టి కొంత కృంగిపోతే శత్రువైన సాతాను వాళ్ళ పక్కన చేరి మరెక్కువగా కృంగదీస్తూ ఇంకేం మిగిలింది జీవితంలో, సమస్తాన్ని నువ్వు కోల్పోయావు అన్నట్లుగా పూర్తిగా సాతాను మనుషులను కృంగదీస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దైవజనమ, నీ హృదయంలో కూడా ఏ విచారంతో కృంగిపోయి ఈ ఆరాధనకు వచ్చావో నాకు తెలియదు, కానీ లైవ్లో దేవుని వాక్యం వింటున్న దైవజనమ, కుటుంబంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు, మీ హృదయంలో ఉన్న విచారాన్ని బట్టి సాతాను ఏ ఏ విషయాల్లో మిమ్మల్ని కృంగదీశాడో నాకు తెలియదు, కానీ కృంగిపోయిన పరిస్థితులను, మరి మీ హృదయంలో ఉన్న విచారాన్ని బట్టి సాతాను ఏ ఏ విషయాల్లో మిమ్మల్ని కృంగదీశాడో నాకు తెలియదు, కానీ కృంగిపోయిన పరిస్థితులను మరెక్కువగా కృంగదీయటానికి శత్రువైన సాతాను లోకమంతా తిరుగుతూ ఉంటే, ఇదే సమయంలో మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం కృంగిన ప్రతి వ్యక్తిని లేవనెత్తాలని ప్రపంచమంతా ఆయన సంచరిస్తున్నాడు. ఏదో కొందరిని లేవనెత్తాలి అనేది కాదు నా దేవుని ప్రయత్నం. ఏదో కొంతమంది వ్యక్తుల్ని బలపరిచి పైకి లేవనెత్తాలి అనేది కాదు దేవుని ఆలోచన. కీర్తనకర్త అంటాడు,
కృంగిన వారందరినీ, ఎందరిని? సౌండ్ పెంచాలా? ఎందరిని? ఏ ఒక్క బిడ్డను విడిచిపెట్టకుండా, పురుషుడా స్త్రీనా, చిన్న బిడ్డలా పెద్ద బిడ్డలా, తన నమ్మిన వారా నమ్మని వారా అనేకంటే కూడా కృంగిన వారందరినీ లేవనెత్తాలని యెహోవా లోకమంతా సంచరిస్తున్నాడు. ఒకవైపు ఏమో సాతాను కృంగిన వాడిని మరెక్కువగా కృంగదీస్తున్నాడు. అదే సమయంలో ఎవరెవరు కృంగిన స్థితిలో ఉన్నారా వారిని లేవనెత్తాలని కృంగిన హృదయం కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఒక్క మాట చూడు, నువ్వు ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా కృంగిపోయి ఈ ఆరాధనకు వస్తే నా దేవుని కన్నులు నిన్ను వెతుకుతున్నాయి, నా దేవుని కన్నులు నిన్ను వెతుకుతున్నాయి. ఏ మనుషుని ఆదరణకు నోచుకోక ఒక అభాగ్యుడిగా మిగిలిపోయి, ఒక అభాగ్యురాలిగా మిగిలిపోయి, నా ప్రక్కన నిలబడి ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే బాగుండయ్యా, 4 ఓదార్పు మాటలు మాట్లాడితే బాగుండయ్యా, నా గుండెల్లో ఉన్న విచారం ఎవరితోనైనా పంచుకోవాలనుకుంటున్నాను, వినే మనుషుడే నాకు లేకుండా అయిపోయాడయ్యా అని కొన్ని పరిస్థితులను బట్టి కృంగిన స్థితిలో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు, కృంగిని నిన్ను లేవనెత్తటానికి నీ ప్రభు నీ ప్రక్కనే నిలవబడి ఉన్నాడు. ఆయన నీ ప్రక్కనే నిలవబడి ఉన్నాడు. సరే, మనుషులు ఎవరూ నిన్ను లేవనెత్తకపోవచ్చు, మనుషుల మాటలు నీ గుండెలో నీకు ధైర్యాన్ని ఇవ్వకపోవచ్చు, నీ హృదయంలో ఉన్న విచారం కొంత కృంగదీస్తే సాతాను మరెక్కువగా ఎందుకు కృంగదీస్తాడంటే, కృంగుదల మనిషి జీవితంలో 2 ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తున్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. నంబర్ 1, శ్రమ దినమున నీవు చెప్పాలి తెలిసిన మాటే కదా. శ్రమ దినమున నీవు కృంగిన యొడల చాతగాని వాడవద్దు. చాతగాని వాడు అనే మాట ముసలాయిని పట్టుకొని నువ్వు చాతగాని వాడివన్నా ఎక్కడలేని రోషం వస్తుంది. నువ్వు చాతగాని వాడివి అన్న మాట ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు, అంగీకరించు. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? ఒక వ్యక్తి హృదయంలో ఉన్న విచారం వాడిని కృంగదీస్తే ఆ శ్రమలో ఆ వ్యక్తి మరెక్కువగా కృంగిపోతూ ఉంటే చివరికి ఆ వ్యక్తి ఏమైపోతాడంటే చాతగాని వాడైపోతాడట. ఇదే మాట భక్తుడైన యోబుతో ఒక స్నేహితుడు మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి, యోబు ఇలా అంటాడు. చూడండి ఆ మాట. యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ కొంచెం పెద్దగా చెప్పండి తల్లి. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపును. ఒకడున్నాడట, వాడి పేరేంటి? కృంగిపోయినవాడు. ఆ కృంగిపోయినవాడు నీవై ఉండొచ్చు, నేనై ఉండొచ్చు, మరి ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ కృంగిన స్థితి మనిషిని ఏం చేస్తుందో ఇక్కడ భక్తుడు అంటాడు, కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, కృంగినవాడు దేవుని పట్ల భయభక్తులు మానుకునే ప్రమాదం ఉంది అని అంటాడు. హృదయంలో రకరకాల బాధలను బట్టి కృంగిపోయాడు. అంతకు మునుపు చక్కగా మందిరానికి వచ్చినవాడు, అందరికంటే ముందు కూర్చున్నవాడు, ముందు కూర్చొని ప్రభువుని ఆరాధించినవాడు, తన హృదయంలో ఉన్న బాధ, ఆ కృంగిన స్థితిని బట్టి ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏమి ఇచ్చాడని ప్రార్థన చేసేది. దేవుడు 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 అని దేవుని కొరకు నేను పరిగెత్తితే నా భక్తికి తగిన ప్రతిఫలం నేను పొందుకోలేదు కదా, నా విశ్వాసానికి తగిన ప్రతిఫలం నేను పొందుకోలేదు కదా, నా ఉపవాసానికి తగిన ప్రతిఫలం నేను పొందుకోలేదు కదా. చూడు, రోజు రోజుకు నా ఆరోగ్య పరిస్థితి కృంగిపోతుంది, నా ఆర్థిక పరిస్థితులు కృంగిపోతున్నాయి, నా మానసిక స్థితిగతులు కృంగిపోతున్నాయి. ఎంత భక్తి చేసినా కనీసం దేవుడు నా పట్ల జాలి చూపలేదే, నా ప్రభు నన్ను ఈ స్థితిలో నుంచి లేవనెత్తలేదే. బహుకాలము నుండి ఈ వ్యాధితో అల్లాడిపోతున్నా కదా, బహుకాలము నుండి ఈ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నా కదా, బహుకాలము నుండి ఈ నెమ్మది లేని స్థితిలో నేను బ్రతుకుతున్నాను కదా. ఇంకేమని ప్రార్థన చేసేది,
ఇంకేమని దేవుణ్ణి ఆరాధించేదని ఒక వ్యక్తి హృదయంలో ఉన్న కృంగుదల దేవుని యందు భయభక్తులు మానుకునేటట్లుగా చేస్తుంది. వాస్తవంగా దేవుడు ఎవరై అంటే వాస్తవంగా దేవుడు ఎవరై అంటే యోబు భక్తుడు అంటాడు, సర్వశక్తి కలిగిన దేవుడు అంటాడు. ఏం కలిగిన వాడు అంటే ఆ కృంగిన వాడిని కృంగిన స్థితిలో నుంచి ఆకాశమంత ఎత్తు లేవనెత్తటానికి ఆయన శక్తి కలిగిన వాడే కానీ ఆ కృంగుదల సర్వశక్తి కలిగిన దేవుని ఆశ్రయించకుండా ఆ వ్యక్తిని దూరం చేస్తుందట. చివరికి సాతాను పన్నాగం ఏంటో తెలుసా? ఎలాగైనా ఆ దేవునికి నిన్ను దూరం చేయాలి, ఎలాగైనా ఆ ప్రార్థనకు నిన్ను దూరం చేయాలి, ఎలాగైనా అరుణోదయపు దినాన లేచి దేవుని సన్నిధిలో ఒకప్పుడు ఆసక్తిగా ప్రార్థన చేసేదానివి కదా, నీ గుండెల్లో ఉన్న కృంగుదలను బట్టి ఆ అరుణోదయ ప్రార్థనకు ఏ విధం చేతనైనా నేను దూరం చేయాలి. ఇది సాతాను యొక్క తంత్రం, కృంగుదల ద్వారా సాతాను యొక్క కుయుక్తి. అయితే ఒక్కసారి నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా కృంగిన వారిని దేవుడు లేవనెత్తుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఒక శుభవార్త చెప్తాను. మీలో ఎవరైనా కృంగిని స్థితిలో ఈ ఆరాధనకు వస్తే, లైవ్ చూస్తున్న బిడ్డల్లో ఎవరైనా కృంగిని స్థితిలో ఈ ఆరాధనలో వాక్యం వింటే, ఈ కృంగుదల దేనికి శుభ సంకేతమో తెలుసా? దేవుడు మిమ్మను లేవనెత్తబోతున్నాడు అనే దానికి మీ కృంగుదల దీనికి ఒక శుభ సంకేతం. నీవు కృంగిపోయావు అంటే నీ ప్రక్కన దేవుడు నిలవబడబోతున్నాడు అని గ్రహించు. నువ్వు కృంగిపోయావు అంటే ఇక నా బ్రతుకులో నాకు ఏ ధైర్యం లేదయ్యా, నాకంటూ మరి ఏ నిరీక్షణ లేదయ్యా అని నేల మట్టుకు ఒకవేళ నువ్వు కృంగిపోతే, కృంగిన హృదయం కొరకు వెతుకుతున్న దేవుని కన్నులు ఆ వ్యక్తి ప్రక్కన చేరి ఆ కృంగిన వ్యక్తులను దేవుడు బలపరచబోతున్నాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదట ఒక తల్లి పదే పదే కీర్తనలు పాడింది. ఎవరో ఆ తల్లి తెలుసా? హన్నమ్మ తల్లి. షిలోహులో ఉన్న మందిరానికి వచ్చే ప్రజలందరిలో నేనంట ఇలా అంట, ఆ మందిరం అంతటిలో అభాగ్యురాల తల్లి కృంగిపోయింది. చూసిన వాళ్ళంతా అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం. అంత దయనీయ స్థితిలో ఆ తల్లి కృంగిపోయిన స్థితిలో ఉంది. కానీ ఆ తల్లి గుండెల్లో ఉన్న ఒక ఆశ ఏంటో తెలుసా? నేను ఆరాధించే నా ఆరాధ్య దైవం కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడని ఆ తల్లి గుండెల నిండా విశ్వాసాన్ని పెట్టుకున్నది. చూడండి, షిలోహు మందిరానికి ఎంతోమంది తల్లులు వస్తున్నారు, వెళ్తున్నారు, ఎంతోమంది తండ్రులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఆ మందిరం అంతటిలోనే ఒక అభాగ్యురాలిగా కనబడుతుంది హన్నమ్మ తల్లి. ఒకవేళ ఈ ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో, నీ కుటుంబంలో కొన్ని పరిస్థితులను చూసి నీ మనసులో నాకే ఎందుకు ఇలా జరిగింది, నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరిగింది, అందరి కుటుంబాలు సంతోషంగా ఉన్నట్లుగా నేనెందుకు సంతోషంగా బ్రతకలేకపోతున్నాను, అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లుగా నేనెందుకు ఆరోగ్యంగా బ్రతకలేకపోతున్నాను, అందరి పిల్లలు బాగానే, అలాగని ఎవరినో చూసి అసూయపడుతున్నావని కాదు, అందరి పిల్లలు బాగున్నారు కానీ ఎందుకో నా కుటుంబంలో నా పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ప్రయోజకులు కాలేదు. మందిరంలో ఉన్న కుటుంబాలన్నిటిలో ఎందుకో నా కుటుంబమే ఒక కృంగిని స్థితిలో ఉంది. ఎంతోమంది నిలబడి సాక్ష్యం చెప్తున్నారు, దేవుడు మా పిల్లల జీవితంలో ఈ అద్భుతం చేశాడు, దేవుడు మా భర్త జీవితంలో ఈ అద్భుతం చేశాడు, దేవుడు నా ఉద్యోగ జీవితంలో ఈ అద్భుతం చేశాడని ఎంతోమంది మందిరంలో సాక్ష్యం చెప్తున్నారు. నా కళ్ళతో కూడా చూస్తున్నానయ్యా. ఈ అభాగ్యుడు తన బ్రతుకులో సాక్ష్యం చెప్పేది ఎప్పుడయ్యా? ఈ అభాగ్యురాలు నా బ్రతుకులో నేను సాక్ష్యం చెప్పేది ఎప్పుడయ్యా? బ్రతుకంతా ఈ ఏడ్పేనా? బ్రతుకంతా ఈ కన్నీళ్ళేనా? బ్రతుకంతా ఈ దుఃఖమేనా? బ్రతుకు కాలమంతా గుండెల నిండా పుట్టెడు దుఃఖం పెట్టుకొని పిచ్చోళ్ళగా ఏడుస్తూ బ్రతుకేనా నా బ్రతుకు? ఏంటి ప్రభువా అని ఒకవేళ నీ మనస్సులో ఒక తెలియని కృంగుదల ఉంటే, నీవు అనుకోవటం ఏంటి,
తల్లి హన్నమ్మ కూడా ఆ షిలోహులో ఉన్న మందిరంకి వచ్చే ప్రజలందరిలో ఒక అభాగ్యురాలిగా కనపడింది. జస్ట్ ఒక 2-3 అధ్యాయాలు దాటిపోయిందండి. అదే అభాగ్యురాలు కృంగిన స్థితిలో ఉన్న ఆ తల్లిని అలా లేవనెత్తి దాను మొదలుకొని బేర్షెబా వరకు ఓ ప్రఖ్యాతిగాంచిన వంశవృక్షాన్ని ఆ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తాడు. ఒకప్పుడు చూసనేవాళ్ళు అభాగ్యురాలు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అంటున్నారు, బా ఎంత భాగ్యవంతురాలండి, ఎంత భాగ్యవంతురాలండి, ఎంత ధన్యురాలండి, ఎంత కృప కలిగిందండి, ఎంత దయ పొందిందండి అని ఈరోజు ఆ తల్లి బ్రతుకు ప్రజల కళ్ళ ఎదుట ఒక ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యానికి దేవుడు లేవనెత్తింది మాత్రం కృంగిన స్థితిలో నుండే. ఈరోజు ఈ మాటలు వింటున్న దైవజన్మ, నీ బ్రతుకులో ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా కృంగి ఈ ఆరాధనకు వస్తే, ఓ దైవజనుడిగా నా హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, నా హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఎక్కడ కృంగిన స్థితిలో మీరు కనపడుతూ వచ్చారో అక్కడే మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లలను ఒక ఆశ్చర్యానికి సంకేతంగా నా దేవుడు మార్చునుగాక.